అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్సు కొరకు వారి ఆరోగ్య భద్రత పట్ల ప్రజలకు అందించాల్సిన మౌలిక వసతుల పట్ల నియోజకవర్గ అభివృద్ధి కొరకు అనుక్షణం అధికారులను అలర్ట్ చేస్తూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్సు కొరకు వారి ఆరోగ్య భద్రత పట్ల ప్రజలకు అందించాల్సిన మౌలిక వసతుల పట్ల నియోజకవర్గ అభివృద్ధి కొరకు అనుక్షణం అధికారులను అలర్ట్ చేస్తూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వ నిధులతో చేసే అభివృద్ధి మాత్రమే చాలదని తన సొంత నిధులతో తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రభుత్వం ద్వారా నిధులు అందిస్తూనే పలు మండలాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రహదారుల నిర్మాణం, నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రతి మండల కేంద్రాన్ని మున్సిపాలిటీలతో పాటుగా నాంపల్లి మండల కేంద్రంలో అంతర్గత రహదారుల వెడల్పుతో పాటు డివైడర్ విధానం, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, బైపాస్ రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ మరోవైపు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం పాఠశాల అదనపు తరగతి గది భవనాల నిర్మాణం, రైతుల కొరకు సొంత డబ్బులు వెచ్చించి కాలువల నిర్మాణం, పేద ప్రజల కొరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల నాంపల్లి మండల కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించి ఇప్పటికే సుమారుగా 250 మందికి పైగా కంటి శస్త్రచికిత్సలు చేయించిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి ఇంకా కృషి చేసి విద్య ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఏ మార్పు వచ్చినా ఏ కార్యక్రమం చేసినా అది మునుగోడుతోనే స్టార్ట్ కావాలని ఆల్రెడీ మనం బెల్ట్ షాపులు బంద్ చేయించిన చర్చ తెలంగాణ మొత్తం నడుస్తుంది. తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గాల లీడర్లు నన్ను అడిగిరు, నువ్వు బంద్ చేయించిన ఉంటాగా ఎట్లా బంద్ చేయించినావు, ఎట్లా సాధ్యమైంది అని అడుగుతుంది. నేనన్నా మా లీడర్లందరికీ చెప్పినా, బంద్ చేయమని చెప్పినా, పోలీసు వాళ్ళకి చెప్పినా, చాలా వరకు బంద్ అయింది. మొత్తం కంట్రోల్ కాకపోయినా 90% ఓపెన్ మా దగ్గర అమ్ముతలేదు, దొంగసాలను అమ్ముతారు. అది కూడా కొంచెం స్ట్రిక్ట్ ఉంటే అది కూడా మేము బంద్ చేయగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం. తాగు తక్కువ చేయించుకొని చాలా బాగా పనిచేస్తుందని చెప్పి వేరే నియోజకవర్గాల నాయకులు నాకు ఫోన్ చేస్తారు, మీరు మంచి పని చేస్తున్నాం, మా దగ్గర కూడా మహిళలందరూ మునుగోట బంద్ చేసినట్టు మా దగ్గర బంద్ చేయాలని అడుగుతారని చెప్పి వాళ్ళ అక్కడ కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి కొంచెం వెనక్కి జరగండి అన్న, కొంచెం చేకింది పెట్టండి మీరు. ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటుంది. అందరూ ఉన్న పాలిటిక్స్ అనుకోరు. ఎవరి స్థాయిలో, మన స్థాయిలో, వీరే స్థాయిలో ఉన్న లీడర్లకు అందరికీ గుర్తింపు వస్తుంది. మంచి పీరియడ్, గోల్డెన్ పీరియడ్లో మంచి డెవలప్మెంట్ అవుతుంది, అన్ని రకాల పనులు అవుతున్నాయి అని అందరూ హ్యాపీగా ఉంటారు. ఎవరు మాట్లాడే పరస్పరం అవసరం లేదు. ఎవరో ఉంటారో మన జలస్ తోటి అసూయతో మాట్లాడటం, కామెంట్ చేస్తారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇంప్లిమెంట్ చేయాలి. మెయిన్ నన్ను అనిపించింది ఏంటంటే 8 months అయింది పోతున్నాం. ఫస్ట్ ఫేజ్లో నారాయణపూర్ మండలంలో ఏమేమి రోడ్లు పెడుతున్నాం, సెకండ్ ఫేజ్లో ఏం పెడతాం, థర్డ్ ఫేజ్లో ఏం పెడతాం. ఇంపార్టెంట్ అన్ని ఫస్ట్ మా హస్బెండ్ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నా సార్. నేను హస్బెండ్ ఏం చేస్తాడు అంటే ఆయన టెంపరరీ అయ్యి చేసేవాడు, కానీ ఇక్కడికి వచ్చినాక నాతో ఉంటున్నాడు సార్. పిల్లలు నా పాప మ్యారేజ్ అయిపోయింది, పాప మెడిసిన్ సార్ ప్రాక్టీస్ చేస్తాను. పొద్దు నుంచి చేసినావా? కూడా అదే లేదా చూపించుకున్నాం. ఇంతకుముందు కళ్ళు మొదటిసారి ఆపరేషన్ చేయించిన. సో ఇది లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ కాంట్రాక్ట్. ఇప్పుడు చేయించుకో. ఇప్పుడు పోతుంది లేకుండా ఆపరేషన్ చేయించుకోకుంటే కన్ను పోతుందట. ఇప్పుడు చేయించుకో. ఈరోజు తీసుకుపోతాం. ఈరోజు తీసుకుపోయి ఎవరు వచ్చింది ఏమని ఎవరు అవసరం లేదు. ఏదైనా గుర్తుపడతావా మనోడా? ఆ రూమ్ లో పోయినాక మీరు ఎవరు నీ అమ్మ ఏం ఒక 15 నిమిషాలు మనం ఈ మొత్తం తీసుకొస్తాం. తీసుకొచ్చినప్పుడు వస్తాం. ఒకసారి మీరు రివ్యూ పెట్టుకున్నాం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి చేసినప్పుడు. మనం ఇప్పుడు ఈ రోజు తొందరపడి ఆందోళన టెన్షన్ ఎవరో తొందరపెట్టి ఎవరో మనము నియోజకవర్గ స్థాయిలో ఎమర్జెన్సీ ఏంటి ఉన్నాయో ఈ సంవత్సరం పెట్టాలి. సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ, ఫిఫ్త్ ప్రయారిటీ అసలు చేసుకొని స్లోగా స్టడీ. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యపానం అనేది నిషేధించాలని చెప్పేసి ఎక్కడి చేస్తున్నారు. కానీ చేసినా కానీ గల్లీకి ఒక 10 షాపులు ఉన్నాయి. ప్రతి గల్లీ బయట నుంచి చూస్తే కిరాణం షాపులు, కూలింగ్ షాపులు, లోపలికి వెళ్తే మాత్రం గంజాయి, గుడుక అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వ్యాపారాలను నిర్మూలించాలని చెప్పేసి రాజన్న పిలుపు ఇవ్వడం జరిగింది. మాకు మహిళలందరం మేము ఖచ్చితంగా మేము 100% మేము సహకరిస్తాము. సహకరించడం కాదు, రాజన్న మాకు చేసినటువంటి పెద్ద మేలు ఇది. మేము మర్చిపోలేము. ఎందుకంటే ఈ తాగుడు వల్ల ప్రతి కుటుంబం నాశనం అయిపోతుంది, ప్రతి కుటుంబం బాధపడుతుంది. ఇద్దరు కలిసి భార్యాభర్త ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప
ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ కార్మికులు వాళ్ళు వీళ్ళు చాలామంది సమస్యలు నా నోటీసులు ఉన్నాయి. మంచిగా స్టడీ చేసి గ్రామాలలో పనిచేసి మంచిగా సిన్సియర్గా పనిచేసి వర్కర్స్ అందరి శాలరీ స్ట్రక్చర్ ఎట్లుంది, రెగ్యులరైజ్ ఎట్లుంది, ఇన్సూరెన్స్ ఎట్లా, ఇవన్నీ స్టడీ చేసి అందరి గురించి మాట్లాడి గవర్నమెంట్లో మాట్లాడతాం. ఎందుకంటే మన ప్రతిపక్షం కాదు, రూలింగ్ పార్టీ. మాట్లాడి మరి ఆ పైసలు అప్పులు ఉన్న వాళ్ళకే జీతాలు లేవంటారు. ఇవన్నీ ఎట్లా చేయాలో చేస్తాం, తొందరపడకూడదు. అందరు ముంగోళ్ళ చాలా మందికి ఉన్నట్ల ఇచ్చింది. ఇప్పుడు మన మీ అదృష్టం గవర్నమెంట్ కూడా వచ్చింది. పోయినసారి ఏమో నేను ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే, ఈసారి ఏమో రూలింగ్ పార్టీ. డెఫినెట్గా కొన్ని సమస్యల మీద నాకంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి అన్నీ అర్థం చేసుకొని గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడతా. అంతకుముందు అంటే సీఎం అపాయింట్మెంట్ చేయకపోయేటోడు, మన పనులు కాకపోయేది. ఇప్పుడు అట్లా ఉండదు, మన గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్గా నేను అన్ని సమస్యల మీద మాట్లాడతాను. సేమ్ అందరి సెకండ్ ఏం ఫస్ట్ ఏం ఏం లేదు, అందరు ఏఎన్ఎంఏ చేసి పడేస్తారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి దేవత్పల్లి గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాము. ఈ దేవత్పల్లి గ్రామ పంచాయతీలో దేవత్పల్లి, షర్బాపురం గ్రామాల ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి సరైన రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటకేలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన చొరవతోని ఈ రోడ్డు నిర్మాణం అనేది పూర్తి చేయబడింది. అసలు ఇప్పుడు ఈ గ్రామాల ప్రజల యొక్క వాళ్ళ ఆలోచన విధానం తగ్గట్టుగా ఎన్నో ఏళ్ళ నుంచి నెరవేరిన కళ ఇప్పుడు నెరవేరింది కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సత్యనారాయణ అన్న. ఏ ఊరు మీది? మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ షర్బాపురం. దీనికి ఇంతకుముందు ఆమినేట్ విలేజ్ ఉండే మాది. అన్న, ఇప్పుడు ఈ రోడ్డు మార్గం పూర్తి అవ్వడం ఏ విధంగా ఉంది మీకు? ఈ రోడ్డు మార్గం మాకు ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలంతా, మా షర్బాపురం దేవత్పల్లి గ్రామ ప్రజలకు సాగర్ హైవే నుంచి కేవలం 4 కిలోమీటర్లు ఉన్నా కానీ గత 50 ఏళ్ళ నుంచి కూడా రోడ్డు లేదు మాకు. మట్టి రోడ్డు గుంతలు ఉండే. 2018 ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ ఊరిలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం నేను ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ నేను రోడ్డు నిర్మించిస్తా, ఫస్ట్ వచ్చేస్తాయి మున్గోడు కాన్స్టిట్యున్సీలో. చాలా వెనుకబడి ఉన్న ఈ దేవత్పల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజు 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము రెండవసారి ఎన్నికైంది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సార్ గెలిచినా కూడా ఆయన అభివృద్ధి చేయలేకపోయారు. 3 సంవత్సరాలు వెయిట్ చేసి 3 సంవత్సరాల తర్వాత ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మాకు అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో ఒక రాజీనామా చేసి బై ఎలక్షన్ పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? ఏ ఊరు మీది? ఎక్కడ పోతున్నావు నువ్వు? రాజగోపాల్ రెడ్డి చల్లగా ఉండాలి, ఆయన చేపిస్తుండు మా ఊరికి అందరికి దేశం మీద. పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? నా పేరు చంద్రమౌళి. ఏ ఊరు మీది? మాది దేవతపల్లి. ఎక్కడ పోతున్నావు నువ్వు? మేము కంటి ఆఫీసులో పోతున్నాము. రాజగోపాల్ రెడ్డి సారు ఎమ్మెల్యే మాకు ఇదివరకు 100 మందికి చేపిస్తుండు, ఇప్పుడు మమ్మల్ని కూడా పంపిస్తుండ అని మేము చెప్తున్నాం. ఆ సారు కుటుంబం సహా సంతోషంగా ఉండాలని మేము ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాం. పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? పాపమ్మ. ఏ ఊరు మీది? దేవత్పల్లి. ఎక్కడ పోతున్నావు నువ్వు? ఆపరేషన్ చేపించుకొని పోతున్నా. ఎవరు చేపిస్తారు మీకు? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి సార్ ఎవరు? రాజగోపాల్ రెడ్డి సారు. పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? శాంతమ్మ. ఏ ఊరు మీది? గట్లమల్లిపల్లి. ఎక్కడ పోతున్నావు నువ్వు? కంటి ఆఫీసులో పోతున్నా. ఎవరు పంపిస్తారు నిన్ను? రాజగోపాల్ రెడ్డి సార్. రాజగోపాల్ రెడ్డి సారు చల్లగా ఉండాలి, మమ్మల్ని కంటి ఆఫీసులో పంపిస్తుండు. ఆయన చల్లగా ఉండాలి, నిమ్మలంగా మేము మా కంటి ఆఫీసులో మంచిగా ఉండాలి.